టిక్టాక్ జంగిల్కు స్వాగతం. చిన్న అన్వేషకులారా, జంతువులు మాట్లాడే, బనానాలు మాయమవుతున్న అద్భుతమైన అడవి ఇది. ఇక్కడ సమయం కూడా టిక్ టాక్ టిక్ టాక్ అని సాగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈరోజు మనం ఒక పెద్ద సమస్యను పరిష్కరించబోతున్నాం. మన ఫన్నీ ఫ్రెండ్స్ను కలుద్దాం. ముందుగా మోమో అనే కోతి. బనానాలు తినడం ఒక ఫుల్ టైం జాబ్ అని నమ్మే ఏకైక కోతి. బనానా ఛాంపియన్ అవార్డు ఉంటే ప్రతిరోజు గెలిచేది మోమోనే. తర్వాత ఎల్లీ అనే ఏనుగు. ఆమె చాలా శాంతంగా, మంచిగా, కానీ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఒకసారి నిద్రపోతున్న తాబేలు కూడా అన్నాడు, ఎల్లీ కొంచెం త్వరగా రా. ఇక్క చివరగా రాకెట్లా జూమ్ చేస్తూ వచ్చే రిరి అనే కుందేలు. బనానాలు. అది అంత వేగంగా పరుగెత్తుతుంది, దాని మీదే అంటుంది, నన్ను కూడా ఆగి వెచ్చి ఉండు. ఏ పెద్ద సమస్య. ఒక సన్నీ డేలో ఒక సీరియస్ విషయం జరిగింది. మోమో కడుపు ఇలా అన్నది, గ్రర్ గ్రర్. మోమో అరిచాడు, ఎమర్జెన్సీ, వెంటనే బనానా కావాలి. కాని అప్పుడే ఒక ప్రశ్న వచ్చింది, ఇది బనానా టైం అయ్యిందా? మోమో ఎల్లీ వైపు చూశాడు, ఎల్లీ రిరి వైపు చూసింది. రిరి ఎక్కడో చూసింది, కాని ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్లలో ఎవరికీ గడియారం చదవడం రాదు. మిస్టర్ క్లాక్ ఎంట్రీ. అప్పుడే అడవి నిశ్శబ్దమైంది. ఒక శబ్దం వినిపించింది, టిక్ టాక్ టిక్ టాక్. ఒక మెరిసే, నవ్వుతున్న క్లాక్ సూపర్ హీరోలా కనిపించింది. అందరూ కేప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది టిక్ టాక్ చేస్తే సరిపోతుంది. గంటలు నేర్చుకుందాం. గడియారంలో 2 ముళ్ళు ఉన్నాయి. ఒక చిన్నది ఎల్లీలాగా నెమ్మదిగా కదులుతుంది, మరొక పెద్దది రిరీలాగా ఫాస్ట్గా కదులుతుంది. చిన్న ముళ్ళు గంటలను చూపిస్తుంది. అది 3 దగ్గర ఉంటే అది 3 గంటలు. మోమో అయితే వెంటనే అన్నాడు, ఇది అధికారిక బనానా టైం. బనానా బనానా. సంతోషానికి శబ్దం ఉంటే అది మోమో బనానాలు తినే శబ్దమే. ఏ పెద్ద మిషాలు నేర్చుకుందాం. పెద్ద ముళ్ళు నిమిషాలను చూపిస్తుంది. ఇలా కౌంట్ చేస్తుంది, 5, 10, 15, 20. రౌండ్ రౌండ్ తిరుగుతుంది, ఐస్ క్రీమ్ కోసం పిల్లాడు పరుగెత్తినట్టు. రిరి చాలా ఎక్సైటెడ్ అయ్యింది. వావ్, ఈ ముళ్ళు నాలాగా ఫాస్ట్గా ఉంది. బనానా ఛాంపియన్ అవార్డు ఉంటే అందరూ మరింత పరకు వచ్చినప్పుడు దాన్ని హాఫ్ పాస్ట్ అంటారు, అంటే 30 నిమిషాలు. ఎల్లీ నెమ్మదిగా చెప్పింది, ఆహా, నేను నా పుచ్చకాయలో సగం తినేటట్టు. మోమో నవ్వుతూ అన్నాడు, ఎల్లీ, నువ్వు పూర్తిగా తినేసేసరికి గడియారం రేపటికి వెళ్ళిపోతుంది. గెస్ ద టైం గేమ్. ఇప్పుడు గేమ్ టైం. గడియారం 4:30 చూపించింది. అది ఏమిటి? అవును, 4:30. మోమో డాన్స్ చేశాడు, రిరి జంప్ చేసింది, ఎల్లీ మామూలుగా నెమ్మదిగా నవ్వింది. డైలీ రొటీన్ ఇప్పుడు అన్నా సులభమయ్యింది. సూర్యుడు వస్తే లేవాలి, పగలు ఆడాలి, సమయమైతే తినాలి. చంద్రుడు వస్తే నిద్రపోవాలి. ఇక ఎలాంటి సందేహం లేదు. గ్రాండ్ ఎండింగ్. ఆ రోజు నుంచి మోమో ఎప్పుడూ బనానా టైం మిస్ అవ్వలేదు. రిరి ప్లే టైం మిస్ అవ్వలేదు. ఎల్లీ మాత్రం ఎప్పుడూ త్వరపడలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక రహస్యం నేర్చుకున్నారు. సమయం నీ బెస్ట్ ఫ్రెండ్. దాన్ని చదవడం వచ్చిందంటే టిక్ టాక్ టిక్ టాక్. మరొక ఫన్ అడ్వెంచర్లో మళ్ళీ కలుద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.